కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 36వ అధ్యాయం 8 నుండి ప్రియులారా 20 వరకున్న వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగమందు పరిశుద్ధ నివాస స్థలమునకు అవసరమైన అనేకములైన సామాగ్రిని గూర్చిన విషయములు ఇందులో ఉన్నాయి. వాటి యొక్క ఆత్మీయ అనుభవములు ఎంతో లోతైన ఉపదేశములునై ఉన్నవి. అయితే పిల్లరా, చాలా సునాయసమైన చిన్న మాటను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. 20వ వచనం, మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనం ధ్యానించుచున్న వాక్యపు అంశము తుమ్మకర్ర, షిత్తిం వుడ్. తుమ్మకర్ర దేవుని నివాస స్థలము అని పిలువబడిన ప్రత్యక్షపు గుడారములో అనేకమైన వస్తువులు మందిరానికి అవసరమైన చోట ఉపయోగించబడ్డాయి. అయితే మందిరమునకు ఉపయోగించిన కర్రలలో దేవదారు మ్రానులు కానీ, ప్రియులరా ఒలీవ మ్రానులను కానీ ఇక దేనిని వాడలేదు. ఉపయోగించినదల్లా తుమ్మకర్రనే వారు ఉపయోగించడం జరిగింది. తుమ్మకర్ర సాధారణంగా తుమ్మకర్ర అనేది చూడగానే దాని విధానాన్ని మనం గుర్తించవచ్చు. అది నల్లగా ఉంటుంది. ప్రియులారా, ఆధ్యాత్మిక పరిభాషలో నలుపును సాధారణంగా మనం అంతగా దాన్ని వెచ్చించము. అయితే ఈ తుమ్మకర్ర అతి పరిశుద్ధ స్థలములో, దేవుని నివాస స్థలములో
పనిముట్లుగా వాడబడడం, మందిరము కొరకు ప్రత్యేకించబడడం ఎంతో దీవెన కనిపిస్తుంది. ప్రియులారా, చెట్లన్నీ కలిపి న్యాయాధిపతుల గ్రంథంలో మీటింగ్ పెట్టుకున్నవని అలంకారిక భాషలో చెప్పబడింది. అయితే ఒలీవ చెట్టును, ద్రాక్ష చెట్టును, ఇలాగున అంజూరపు చెట్టును అడిగారు. వారెవరూ కూడా అధికారిగా ఉండుటకు ఇష్టపడలేదు. అయితే ముండ్ల చెట్టును అడగకుండగానే నేను న్యాయాధిపతిపై అధికారిగా ఉంటానన్నారు. అంటే ప్రియులారా, అన్ని ఒలీవ చెట్టును, అంజూరపు చెట్టును, దేవదారు చెట్లు ఇలాంటి మంచి పెద్ద పెద్ద చెట్లను అడిగారు. ఈ తుమ్మ చెట్టును అడగలేదంటే అర్థం ఏంటి? ఇది విలువ లేనిది అనే కదా దాని భావం. ఈ విలువలేని తుమ్మకర్ర దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలానికి, మందిరంలో అనేక స్థలాలలో ఇది శ్రేష్టమైన పనిముట్లుగా చేయబడింది. ప్రియులారా, ఈ తుమ్మకర్ర అనేది సాధారణంగా ఇంటి పెరడులో ఎవరు పెంచరు, తన పొలము గట్టున ఎవరు దాన్ని పెంచరు. నాకు తెలిసి తుమ్మ చెట్టు పెంపకం అనేది ఏ మనుష్యుడు చెయ్యనిది, ఇష్టపడనిది. ఇది ఊరికి వెలుపల ఉండాలి తప్ప ఇంటి ఆవరణంలో ఏ మనుష్యుడు దాన్ని ఉంచుటకు ఇష్టపడడు. 2 ఇక 3 ప్రియులారా, ఇది అరణ్యములో పెరుగుతుందని యెషయా భక్తుడు దీని గూర్చి మాట్లాడారు. 3 మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, 3 విషయాలు విన్నాము. ప్రభు చిత్తమైతే రాను దినాల్లో తుమ్మకర్రను గూర్చి అనేకములైన లోతైన సంగతులను మనం ధ్యానం చేయబోతున్నాం. ఆత్మీయులారా, ఈ తుమ్మకర్రను గురించి 3 మాటలు ఏం చెప్పుకున్నాం? మొదటిది, అది విలువలేనిది అని. 2, పెరడులో పెరగక ఊరికి వెలుపల ఉంటుందని, అరణ్యంలో ఉంటుందని విన్నాము. ఇది ఒకానొక దినాన పరిశుద్ధుడైన దేవుని మందిరంలో ఇది ఉపయోగపడినట్లుగా చూస్తున్నాం. ఈ తుమ్మకర్ర స్థానంలో ఒక మనిషిని జీవితాన్ని మనము చూడగలిగితే అమరిక సరిగా సరిపోతుంది. ఆత్మీయులారా, ఈ యొక్క తుమ్మ చెట్టును ఏ మనుష్యుడును ఇష్టపడడు. ఈ తుమ్మ చెట్టును ఏ మనుష్యుడు తన పెరడులో పెంచడు. ఇది అరణ్యంలో ఉంటుంది. ఆత్మీయులారా, ఈరోజు దేవుని ఎరిగిన మన జీవితంలో లోకం మనలను విలువలేని వారిగానే చూస్తుంది కాదు, లోకం మనల్ని గుర్తించదు కాదు. మన నీతిని, భక్తిని, యథార్థత, విశ్వాస్యతలను లోకము గుర్తెరగదు. అది గుర్తెరిగే సమయానికి ఈ లోకానికి మరలా అంధత్వాన్ని సాతానుడు కలుగ చేస్తాడు. నిజమే, మాట్లాడుచున్న నా జీవితం కానీ, ఈ మాటలు వినుచున్న నీ జీవితం కానీ విలువలేనివే కదా. ఈరోజు విలువలేని జీవితానికి, విలువలేని కుటుంబానికి, విలువలేని వ్యక్తిత్వానికి విలువను కలగజేసింది ప్రభు అయిన యేసే. దేవునికి స్తోత్రం. ఇక 2, ప్రియులారా, ఈ తుమ్మకర్రలో ఉన్న మరొక సుగుణము లేక మరొక విధానం ఏంటంటే, ఇది పెరడులో పెంచరు, దీన్ని ఊరికే వెలుపల ఉంటుంది. గులాబీ చెట్టుకు కూడా ముళ్ళుంటాయి, కానీ దాని పెరడులో, ఇంటి ఆవరణంలో అవసరమైతే దాని కొరకు ఒక కుండీని కొని మరి పెంచుతారు. అదే తుమ్మకర్రకు కూడా ముళ్ళుంటాయి. దానిని పిల్లరా ఏ మనుషుడు పెరట్లో పెంచరు. ఎందుకంటే దాని స్వభావపు విలువలు వ్యత్యాసంగా ఉంటాయి. అలాంటి జీవితాన్ని దేవుడు తన పని కొరకు
ఎంచుకున్నారు. ఇక మూడవది ప్రియులారా, ఊరు వెలుపట అరణ్యంలో ఉంటుంది అని విన్నాం. నిజమే కదా, దేవుడు లేని జీవితం ప్రతి ఒక్కటి ఒక అరణ్యమే. హల్లెలూయా. అయితే ఇప్పుడు విలువ లేనిది, నల్లగా ఉంటుంది ప్రియులారా, ఘనత లేని ఈ యొక్క జీవితాలకు తుమ్మకర్ర ఎంతో పోల్చదగినది. ప్రియులారా, ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మన జీవితంలో కూడా ప్రభువుని ఎరుగక మునుపు ఇట్టి అనుభవాలే కదా. అయితే ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆయన యందైన భయభక్తులు కలిగిన జీవితం మనకెంతో క్షేమాన్ని, ఆత్మీయతను నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు. ఆత్మీయులారా, ఈ తుమ్మకర్ర ఇది నిషేధించబడినది గాను, విలువలేనిది గాను, ఊరికి వెలుపలుగాను ఉండినది అయినప్పటికీ ఇది దేవుని చేత ఎన్నుకొనబడి దేవుని నివాస స్థలములో, శ్రేష్టమైనటువంటి స్థలములో అది ఉంచబడింది. పాఠము, మరి తుమ్మకర్ర అరణ్యంలోదైనా గుచ్చెడు వంటి స్వభావం కలిగి ఉండిన అది ప్రియులారా దేవుని పని కొరకు ఉపయోగపడుటకై నిలిచింది. ఈరోజు మన జీవితం కూడా ప్రజల చేత తృణీకరించబడినదే, స్నేహితుల చేత వెక్కిరించబడినదే మన జీవితము. అయితే మహాదేవుడైన ప్రభువు తన కృపను వెల్లడి చేసి అరణ్యములో పెరిగినటువంటి ఒలీవ చెట్టును తన నివాస మందిరంగా మలుచుకున్నట్లుగా, పూర్వము మరి పౌలు అంటారు, నేను దుష్టుడను అంటూ. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఒక తుమ్మకర్రను ప్రేమించి తన పని కొరకు నిలవబెట్టిన దేవుడు ఆయన పోలికలో, ఆయన స్వారూప్యంలో ఉన్న మన జీవితంలో కూడా ఏదైనా సహాయము చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. కనుక ఒక తుమ్మకర్ర ఎన్నో అనుభవాలు కలిగింది. ఒక తుమ్మకర్ర దేవునికి అవసరమైనట్లుగా, ఇదిగో ఈ మాటలు వించున్న ఆత్మీయులారా, నీవు, నేను, మనం ప్రభువుకు అవసరం. ప్రభువు చేతుల్లో రొట్టె వలె విరవబడుదుము గాక. ఆమెను. తండ్రి దేవ స్తోత్రం. దీవించి ఆదరించి బలపరచండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. కృపా కనికరాలు విస్తరింపచేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.